నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ ఇండియన్స్ కిచెన్. ఈ వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండే 2 కేజీ టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. రెండు కేజీ టమాటాలని శుభ్రంగా కడిగి పొడి బట్ట మీద వేసి తుడుచుకోవాలి. ఇలా శుభ్రంగా తుడుచుకున్న టమాటాలకి ముచ్చలు తీసివేసుకోవాలి. ఈ టమాటాలని ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకొని ముక్కలుగా తరుక్కోవాలి. ఈ విధంగా అన్ని టమాటాలను ముక్కలుగా తరుక్కొని ఇందులోకి 200 గ్రాముల కల్లుప్పు, అదేవిధంగా 5 టేబుల్ స్పూన్ల పసుపు వేసుకొని ఈ ఉప్పు పసుపు టమాటా ముక్కలకి పట్టేటట్టు కలుపుకొని దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులో 200 ml ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పు పసుపులో ఊరిన టమాటా ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకొని బాగా ఉడకనివ్వాలి. టమాటా ముక్కలు వేసేసుకోవాలి. ఇందులో మిగిలిన రసం కూడా ఇందులో వేసి బాగా ఉడకనివ్వాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. కాస్త ఉడికిందనుకున్న తర్వాత మూత తీసేసి మీడియం ఫ్లేమ్లో మళ్ళీ ఉడకనివ్వాలి. ఇప్పుడు దించుకొని దీన్ని ఒక ముద్దకాంతో బాగా ఎనుపుకోవాలి. 2 కేజీ టమాటాలకి 250 గ్రాముల కొత్త చింతపండు తీసుకొని ఇందులో వేసి తిప్పడం వల్ల ఆ వేడికి చింతపండు కూడా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ మీద బాండలు పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసి మంచి అరోమా వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ వేయించుకున్న ఆవాలు మెంతులు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికించుకున్న టమాటా చింతపండులో 250 గ్రాముల కారం వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పౌడర్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతటిని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం మరలా బాండలు పెట్టుకొని ఇందులో 50 ml ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల ఆవాలు, గుప్పెడు పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ వేయించుకున్న తాలింపుని నూనెని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ఫ్యాన్ కింద బాగా చల్లారనిచ్చి జార్స్లో తీసి పెట్టుకుంటే ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇది దోశలోకైనా, ఇడ్లీలోకైనా, అన్నంలోకైనా, చపాతీలోకైనా దేనికైనా సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.